మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రౌడీజియం చేశారు. క్యాతనపల్లిలో ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్పై ఒక్కసారిగా రాళ్ల దాడి చేశారు బీఆర్ఎస్ గుండాలు. కాన్వాయ్కి అడ్డుపడి ట్రాఫిక్ బారికేడ్స్ ను నెట్టారు. అడ్డుకుంటున్న పోలీసులను సైతం లెక్క చేయకుండా కాన్వాయ్పై దాడి చేశాడు బాల్క సుమన్. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్వయంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి చేస్తున్న వీడియో బయటకొచ్చింది. రాళ్ల దాడిలో కాన్వాయ్ అద్దాలు పగిలాయి. బీఆర్ఎస్ గుండాల దాడిలో కాంగ్రెస్ కార్యకర్త జావీద్ ఖాన్ సహా కానిస్టేబుల్ రాకేష్ తీవ్రంగా గాయపడ్డారు. డీసీపీ భాస్కర్ హెల్మెట్ కు బీఆర్ఎస్ గుండాలు విసిరిన రాళ్లు తాకాయి. బీఆర్ఎస్ లీడర్ల చేతిలో గాయాల పాలైన జావీద్ ఖాన్ పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. మంత్రి వివేక్ పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ వెళ్తున్న సమయంలో బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయాడు బాల్క సుమన్. అడ్డుకున్న పోలీసులపై సైతం ఫ్రస్ట్రేట్ అయ్యాడు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రౌడీజియం చేశాడు. క్యాతనపల్లిలో ఎక్స్ అఫీషియల్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్పై ఒక్కసారిగా రాళ్ల దాడి చేశారు బీఆర్ఎస్ గుండాలు. కాన్వాయ్కి అడ్డుపడి ట్రాఫిక్ బారికేడ్స్ ను నెట్టారు. అడ్డుకుంటున్న పోలీసులను సైతం లెక్క చేయకుండా కాన్వాయ్పై దాడి చేశాడు బాల్క సుమన్. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రైటిక క్యాతనపల్లిలో బీఆర్ఎస్ గుండాగిరిపై మరిన్ని డీటెయిల్స్ సాగర్ మనకి లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? జ్యోతి, మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ రౌడీయిజం మరోసారి బట్టబయలైంది. దాదాపు రాష్ట్ర మంత్రి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పైనే దాడి చేశారు. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ దగ్గర ఉన్నాము. చూడొచ్చు విజువల్స్లో భారీ పోలీస్ బందోబస్తును పెట్టారు. మంత్రి అదేవిధంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యాతనపల్లి మున్సిపాలిటీకి వస్తున్న క్రమంలో ఏదైతే ఈ ఫ్లైఓవర్ క్యాతనపల్లి ఫ్లైఓవర్ ఉంటుందో ఆ ఫ్లైఓవర్ దగ్గర ముందుగా బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా ఇక్కడ ధర్నా చేశారు. ఇక్కడ మేము అభ్యర్థులు ఎవరైతే మున్సిపల్ అభ్యర్థులతో పాటు మమ్మల్ని కూడా లోనికి పంపించాలని చెప్పేసి డిమాండ్ వ్యక్తం చేసినారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి మున్సిపాలిటీ దగ్గరికి పంపించకపోవడంతో పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక అదే టైంలో అదే సమయంలో ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోవడానికి మంత్రి అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కూడా ఇక్కడికి మున్సిపాలిటీకి చేరుకునే క్రమంలో
క్రమంలో ఫ్లైఓవర్ దగ్గర అక్కడ వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉంటారో అదేవిధంగా బాల్క సుమన్ కూడా రాళ్ళు రువిన పరిస్థితి నెలకొంది. మొత్తం రాళ్లతో ఉన్నట్టుగా కాన్వాయ్ మొత్తం కూడా అద్దాలు పగలగొట్టారు. ఇటు సైడ్కి సంబంధించిన ఐరన్ ఉంటుందో మొత్తం కూడా అణిగిపోయిన పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున బారికేడ్స్ కార్ పైన దొబ్బేయడం, ఏదైతే కోన్స్ సెక్యూరిటీకి సంబంధించిన కోన్స్ ఉంటాయో అవన్నీ కూడా కారు పైన ల్యాండ్ క్రూజర్ ఏదైతే కారు ఉందో ఆ కారు పైన విసిరేయడం జరిగింది. పెద్ద ఎత్తున కారు కూడా అద్దాలు ధ్వంసమయ్యాయి, కారు కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి నెలకొంది. ఇట్లా ఫ్లైఓవర్ దాటిన తర్వాత అప్పటి వరకు మొత్తం ధర్నా సిచ్యువేషన్ నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసుల బందోబస్తు కూడా నిర్వహించారు. మొత్తానికైతే పెద్ద ఎత్తున బండరాల తగలంతో కూడా ఒక కానిస్టేబుల్తో పాటు 3 కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి. అందులో జావేద్ ఖాన్ అనే వ్యక్తికి తలకు తీవ్ర గాయాలు కాగా ఆయనకి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా సీరియస్గా ఉందని కూడా చెప్తున్నారు. ఇక మిగతా వారిని కూడా ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీరియస్ ఉన్న వ్యక్తిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం మనము విజువల్స్లో కూడొచ్చు. ఇక్కడ మొత్తం హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. దాదాపు బాల్క సుమన్ చేసిన మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో మొత్తం కాన్వాయ్ పైన ఇంత పెద్ద పోలీస్ బందోబస్తు ఉన్నా కూడా కాన్వాయ్ పైన రాళ్ళు రువ్వడం, ఏదైతే బారికేడ్స్ దొబ్బడం ఇట్లాంటివి చూశారో మన విజువల్స్. బాల్క సుమన్ అహంకారం గతంలో ఎలాంటి అహంకారం చూపెట్టారో అలాంటి అహంకారం, అదేవిధంగా మంత్రి ఎంపీ పైన దురుసుగా ప్రవర్తించే వ్యాఖ్యలు కూడా మనం ఆ వాయిస్లో కూడా వింటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పోలీసులు మంత్రిపై దాడి జరగడంతో పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసులు అయితే భారీగా మోహరించారు. ఇక ఎన్నిక కూడా జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం మనం చూడొచ్చు మున్సిపాలిటీలోకి ఎవరైతే బీఆర్ఎస్, కాంగ్రెస్ అదేవిధంగా సిపిఐ కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా లోనికి వెళ్ళారు. మరికొద్ది సేపట్లో ఎన్నిక కూడా ప్రమాణ స్వీకారం తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కూడా జరగబోతుంది. ఇక ఉత్కంఠనైతే ఇక్కడ నెలకొంది. ఎట్లాంటి ఎక్సాఫిషియో ఓటు హక్కు వినియోగించకుండా ఇవ్వడానికి వస్తున్న మంత్రికి అదేవిధంగా ఎంపీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మొదటి రోజు నిన్న జరగాల్సిన ఏదైతే ఎన్నిక ఉందో దాన్ని కూడా అడ్డు వేశారు. ఈ నేపథ్యంలో పోస్ట్ పోన్ కాగా మళ్ళీ ఇవాళ కూడా ఇక్కడ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఏదైతే మంత్రి కాన్వాయ్లో ఉన్న వ్యక్తి డీసీసీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగిందనే విషయాలు అడిగి తెలుసు. అసలు ఏం జరిగింది, ఎట్లా మీరు ఎక్కడ మంచిర్యాల నుంచి బయలుదేరారా, ఎట్లా దేనికోసం వస్తున్నారు? ఈరోజు మంచిర్యాల నుండి గౌరవ మంత్రివర్యులు గారు కేతపల్లి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మా అభ్యర్థులు ఎవరైతే గెలిచిన అభ్యర్థులను వారి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వారు విచ్చేస్తూ వారు కూడా ఆప్షన్ మెంబర్ ఉంది కాబట్టి ఆ మెంబర్ హక్కును వినియోగించుకోవాలనే ఆలోచనతో కొత్తగా గెలిచినటువంటి కౌన్సిలర్లకు స్వాగతం పలికి కలిసిపోవాలనే ఆలోచనతో వస్తుంటే మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే గారు, విప్పైనటువంటి భారత సమితి జిల్లా అధ్యక్షుడు అంటే తన అకృతాలు అంటే గతంలో ఆయన 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఏవైతే గూండాయిజం, రౌడిజం ఇంకా పదాలు కూడా చెప్పడం లేము, అంత నీచంగా వ్యవహరించిండు. ఒక చిల్లరగా అంటే ఒక మతి సంస్థ కోల్పోయినటువంటి ఒక రౌడీలు రోడ్ల మీద ఎట్లా వ్యవహరిస్తారో ఆ విధంగా బండలతో కొట్టి, తర్వాత ఏదైతే కోన్స్ పోలీసుకు సంబంధించినటువంటి కోన్స్, రోడ్ డైవర్షన్ కోన్స్ ఉంటాయో ఆ కోన్స్ తీసి మంత్రి గారి కాన్వాయ్ మీద కొట్టడం, పబ్లిక్లను కొట్టడం, మంత్రి గారి కాన్వాయ్ మీదకి ఒక రాయి ఇస్తుంటే మంత్రికి సంబంధించిన సొంత మంత్రి బండి అద్దాలు కూడా పలికినాయి. అందులో నేను ఉన్నాను, స్వయంగా నేను చూసినాను. ఆయన చేష్టలు చూస్తే నాకు విచిత్రం అనిపించింది. ఆయన దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనం. ఆయన వ్యక్తిత్వం కోల్పోయిండు. కేవలం ఇలా మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటువంటి ఎన్నికలకు మేము సామరస్యంగా మేము పోతాంటే ఇట్లా చేయడం చాలా సిగ్గుచేటు. అదే కాకుండా మేము ఒకటే అడుగుతున్నాం ఆయనను, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా మీరు ప్రవర్తించడం మీ విఘ్నతగా వదిలేస్తున్నాం. ఇది కేవలం భారత ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఉందో టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం అంతా కూడా గూండాయిజం, రౌడిజం చేసి ఇక్కడ ఏదో అడ్డు సృష్టించాలనే ఆలోచనతో చేస్తున్నారు. గతంలో ఇక్కడ శాంతియుతంగా జరిగేటువంటి ఎన్నికలు బాల్క సుమన్ గారు స్వయంగా ఇక్కడికి వచ్చి ఇట్లా సృష్టించడం చాలా విచిత్రంగా ఉంది. ఆ విచిత్రమైనటువంటి చేష్టలు చేసింది కాబట్టి ప్రజలు ఆయన తిరస్కరించారు. దూరం అసలు ఎక్సాఫిషియో ఓట్లు 2 ఉన్నాయి. ఆ 2 ఓట్లను కీలకంగా ఇక్కడ వ్యవహరిస్తున్న నేపథ్యంలో అడ్డుకునే ప్రయత్నం చేసిరంటారా? ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులను మనం స్వాగతిస్తూ వారి బాధ్యతలు నిర్వహించేటువంటి క్రమంలో ఈ నిజవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా, ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీగా వారిని గౌరవించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. వారికి స్వాగతం చెప్పి ప్రజా సమస్యల మీద, ప్రభుత్వం చేసేటువంటి పథకాల మీద ప్రజలకు తీసుకుపోయే విధంగా ఈరోజు వారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు వారికి
విషయం చెప్పుతో పాటు వారికి ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించడానికి ఇక్కడ విచ్చేస్తే వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తించడం చాలా దుర్మార్గం. ఆయన గత 3 రోజులుగా సోషల్ మీడియాలో ఒక వాయిస్ రిలీజ్ చేస్తూ ఒక మెసేజ్ పెడుతూ పెద్ద ఎత్తున తరలి రావాలి, కేతనపల్లిలో పెద్ద ఎత్తున తరలి రావాలి, ఇక్కడ నుండి ఏటూరు, నాగారం, మోలుగు, తర్వాత మంతిని, తర్వాత చెన్నూరు నిజవర్గము, బెల్లంపల్లి నిజవర్గము, మంచిర్యాల నిజవర్గం తరలి రావాలని చెప్పేసి ఒక గుండా వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేసిండు, అల్లరి సృష్టించేటువంటి ప్రయత్నం చేసిండు. కేతనపల్లి మున్సిపాలిటీ అంటే చాలా పీస్ఫుల్గా కేతనపల్లి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు కూడా చాలా సామరస్యంగా ఇక్కడ ఎన్నికలు జరిగినాయి. గతంలో వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, విప్గా ఉన్నప్పుడు 2020 జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల లోపల నామినేషన్ వేయాలంటే భయపడ్డారు, అంత అల్లరి సృష్టించారు. అప్పుడు ఉన్నటువంటి ఉన్నత అధికారులను దగ్గర పెట్టుకొని ఎవరిని నామినేషన్ చేసినా విత్డ్రా చేయించుడు, గూండాయిజం చేయించుడు, రౌడీజం చేయించుడు, ఆ విధంగా ప్రవర్తించి అదే సంస్కృతి ఇవాళ మళ్ళీ కొనసాగించాలనే ఉద్దేశంతో స్వామ్యమైనటువంటి వివేక్ సార్ గారు, వాళ్ళు స్వామ్యమైనటువంటి కుటుంబం ప్రజా సంక్షేమంలో ఎల్లవేళ ప్రజలకు వాళ్ళు అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమంలో ప్రజలతో పాటు వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి నాయకుని అధికారంలో ఉండి పోలీసులను వాడుకొని దౌర్జన్యం చేస్తున్నారని చెప్పేసి బాల్క సుమన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు, ఫైర్ అవుతుండు. ఎట్లా చూస్తారు? పోలీసుల ముందే మరి దాడి చేసిరు కాన్వాయ్ పైన. ఇప్పుడు మేము అధికారం ఉండి వాడుకున్నామంటే చాలా నవ్వనిపిస్తుంది. గత 15 రోజులుగా ఈ మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు ఏ ఒక్క అధికారిని కాంగ్రెస్ పార్టీ వాడుకోలేదు, ఏ ఒక్కరి మీద కేసులు కాలేదు, ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టలేదు, ఎక్కడ కూడా గొడవలు కాలేదు. చాలా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో అలర్జీ సృష్టించింది ఆయనే, ప్రతి మీటింగ్లో రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేసింది ఆయనే. మేము ఎక్కడ కూడా చేయలేదు. ప్రజా తీర్పును మేము శిరసా వహిస్తున్నాం. ఎన్నుకోబడ్డటువంటి కౌన్సిలర్లు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తాం, దాంట్లో తప్పు లేదు కదా, దానికి కట్టుబడి ఉన్నాం మేము. వాళ్ళు ఎలా ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, దశాబ్దాల కాలంగా ఈ నిజవర్గంలో సేవలు చేసినటువంటి కాకా వెంకటస్వామి గారు, ఆ తర్వాత వివేక్ గారు, ఆ తర్వాత వంశీ గారు, ఈరోజు వాళ్ళ కుటుంబం ప్రజా సంక్షేమంలో ఉంది, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కొట్లాడుతాను. ఇలా మన కళ్ళ ముందర మున్సిపల్ ఆఫీస్ ముందు చూస్తే ఫ్లైఓవర్ వాళ్ళకి నిదర్శనం. ఈ దాడి నేపథ్యంలో ఏం డిమాండ్ చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళు దాదాపు 3-4 గాయాలైన కానిస్టేబుల్తో పాటు. ఇప్పుడు ఈ దాడి విషయంలో ఒకటే నేను చెప్పదలుచుకున్నా, టీఆర్ఎస్ఎల్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న యువతకు సమర్గంలో నడిపించాల్సింది పోయి, వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి, వాళ్ళని ఒక రౌడీలుగా, ఒక గూండాలుగా, ఒక డ్రగ్గిస్టులుగా తయారు చేసి ఆ తయారు చేసినటువంటి వ్యక్తులను ద్వారా ఇలా గుండాయుధంతో ఇలా మా వివేక్ సార్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేసిండ్రు. ఇది తప్పు నిర్ణయం. రానున్న రోజుల లోపల కూడా ఇది రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తు ఉండదనే ఆలోచనని మేము అంటున్నాం. దయచేసి ఒక్కసారి వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు వర్కింగ్ పాయింట్ కేటీఆర్ గారికి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇలాంటి పిచ్చిగా వివరించేటువంటి మీ నాయకుల్ని తప్పకుండా వారి స్థానాల నుండి తొలగించండి. శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి నాయకులను మీరు ప్రజలకు తీసుకురావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నేను కోరుతున్నాను. ఇది తెలంగాణలో రౌడీజాన్ని పెంపొందించే విధంగా బాల్క సుమన్ వివరిస్తున్నాడని చెప్పేసి స్థానికులైతే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనము మున్సిపాలిటీ దగ్గర పరిస్థితి చూస్తే హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చూస్తుంటే బాల్క సుమన్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. ఎందుకంటే భూతు పురాణంతో మాట్లాడుతూ తన ఫ్రస్ట్రేషన్ మొత్తం కూడా మనం ఇక్కడ చూస్తుంటే, విజువల్లో చూస్తుంటే అర్థమవుతుంది. దాదాపు దాడి చేయడమే కాకుండా స్వయంగా రాష్ట్ర మంత్రి ఒక పెద్దపల్లి ఎంపీ పైన దాడి చేయడమే కాకుండా స్వయంగా ఆ దాడి చేసిన విజువల్స్ కూడా బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టి వాట్సాప్ స్టేటస్లు కూడా పెట్టుకుంటున్నారంటే వాళ్ళ ఎట్లాంటి దుర్మార్గ పనులు చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మన విజువల్స్లో స్పష్టంగా చూస్తే స్వయంగా బాల్క సుమనే కింద రాయిని తీసుకొని పైకి విసిరేసే క్రమంలో విజువల్స్ కూడా మనకు స్పష్టంగా చూస్తే వాళ్ళ వైఖరి ఏంటో మనకు అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇటు కేతనపల్లి మున్సిపాలిటీలో అయితే హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రిపై దాడి చేయడం పట్ల ఇటు దళిత సంఘాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసే అవకాశం కూడా ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పటికైనా ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఇదే విధంగా ఎవరైతే దాడికి పాల్పడ్డ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో, ఎవరైతే దాడికి చేసే వాళ్ళు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ అయితే కాంగ్రెస్ నాయకులు అయితే డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఒకసారి కేతనపల్లి మున్సిపాలిటీ విషయానికి వస్తే మొత్తం కేతనపల్లి మున్సిపాలిటీ మొత్తం 22 వార్డ్స్ ఉన్నాయి. 22 వార్డ్స్లకు గాను మొత్తము అందులో కాంగ్రెస్ పార్టీ 8 గెలిచింది. అదేవిధంగా కాంగ్రెస్తో పాటు సిపిఐ మన బీఆర్ఎస్తో పాటు సిపిఐ పొత్తు ఉన్న నేపథ్యంలో వారి పొత్తులో మొత్తం 10 సీట్లకు పైగా గెలిచింది. ఈ నేపథ్యంలో ఈ ఎక్స్-అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. ఈ కీలకంగా మారిన ఎక్స్-అఫీషియో ఓట్లను అడ్డుకునే ప్రయత్నంలో బాల్క సుమన్ చేశాడు. ఈ నిన్న జరగాల్సిన ఈ ఎన్నిక నిన్న వాయిదా పడింది. వాయిదా వేయడమే కాకుండా మళ్ళీ సేమ్ నిన్నట్లాగే ఇవాళ కూడా చేద్దామనే ఉద్దేశంలో ఆందోళనలు, ధర్నాలు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పేసి ఇక్కడైతే కాంగ్రెస్ నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు మొత్తం ఎన్నిక జరుగుతుంది. ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత
చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కూడా కాబోతుంది. మరికొద్ది సేపట్లో ఎట్లాంటి ఇక్కడ ఫలితాలు ఎట్లాంటి ఎవరు ఏ పార్టీ కైవసం చేసుకుంటా అనే విషయాలు కూడా మనకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నట్టయితే ధీమా అయితే వ్యక్తమవుతుంది. చూస్తుంటే పరిస్థితి సేమ్ సిచ్యువేషన్ అయితే అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తంగా మొత్తం అయితే ఇటు బీఆర్ఎస్ నాయకులు అయితే ఇటు మంచిర్యాల జిల్లాలో ఒక రౌడీజాన్ని తలపించే విధంగా మంత్రి ఎంపీపై దాడి చేపట్టారు. పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. జ్యోతి.